బ్రిటన్‌లో అయితే కథ ఎప్పటికప్పుడు మారిపోతోంది. అది అక్కడున్నటువంటి పబ్లిక్కే అర్థం కానటువంటి పరిస్థితులకి వెళ్తోంది. క్రమంగా బ్రిటన్‌లో ఉన్నటువంటి పబ్లిక్ అయితే పేట్రియాట్ ఉద్యమం ముదిరిపా కనబడుతుంది. ఫ్రాన్స్‌లో ఎప్పుడైతే లీ పెన్‌కి మెజారిటీ వచ్చిందో, ఇక్కడ యూకే రిఫార్మ్ పార్టీ కూడా అంతే స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతోంది. క్రమంగా యూరప్ దేశాలలో మైనారిటీ బుజ్జగింపుకి సంబంధించిన మార్పులు జరగబోతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఎట్లయితే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేదంటే ఏదైతే ఐఎన్‌డీఏ భాగస్వామి పక్షాలైనటువంటి సమాజ్‌వాదీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ మైనారిటీ బుజ్జగింపుతో మెజారిటీలని ద్వితీయ శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి సందర్భంలో విరక్తి చెందిన ప్రజలు ఎట్లయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేదో, అట్లాగే ఇప్పుడు ఆయా దేశాల్లో కూడా జరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో ట్రంప్ రావడమైనా, ఇటలీలో జార్జియా మెలోని రావడమైనా అందులో భాగమే. రాబోయేటటువంటి రోజులు ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరిగినటువంటిదే రేపు బ్రిటన్‌లో జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.